ప్రభుత్వం ఉపాధ్యాయులపై యాప్స్ భారం తగ్గించి పని ఒత్తిడి నుంచి విముక్తి కల్పించాలంటూ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సురేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా వింజమూరు యూటీఎఫ్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉపాధ్యాయుల సమస్యలను గాలికొదిలేసిందని, తమకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ సంబంధించి ఒక ఘనమైనటువంటి చరిత్ర ఉంది. స్వర్గీయ అబ్దుల్ ఖాదర్ గారు వింజమూరులో నివాసం ఉంటూ నెల్లూరు జిల్లాను మొత్తం ఇక్కడి నుంచే ఆపరేట్ చేసి ఉపాధ్యాయ సంక్షేమం కోసం అనేక త్యాగాలు చేసి అనేక సమస్యలు పరిష్కరించారు. అదే మాదిరిగా బృంగి సుధాకర్ రావు గారు కూడా ఇక్కడి నుండి అధ్యక్షులుగా పనిచేసి ఫెడరేషన్ అభివృద్ధికి పాటుపడ్డారు. అలానే ఈ రోజు ఉన్నటువంటి యువత కూడా ఫెడరేషన్ నిర్మాణానికి పాటుపడి వాళ్ళ యొక్క త్యాగాన్ని మనం కోల్పోకుండా ఉపాధ్యాయుల సంక్షేమానికి పాటుపడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ప్రభుత్వంగా చూసినట్లయితే స్వేచ్ఛగా బోధన జరగనీయకుండా అనేక సమస్యలు సృష్టిస్తా ఉంది. అనేక ఒత్తిళ్లతో కూడినటువంటి షెడ్యూల్ మా మీద ఉంచుతూ ఇంతకు ముందు ప్రభుత్వం ఈ రోజు లోపల అప్డేట్ చేయాలా అని చెప్పి టార్గెట్ పెడుతూ ఉంటే, ఈ ప్రభుత్వం ఈ గంటకి ఈ మినిట్కి అని చెప్పి మా మీద అప్లోడ్ చేయాలనే అనేకమైనటువంటి ఆన్లైన్ సమస్యలు తీసుకొచ్చి ఒత్తిడికి గురి చేస్తూ సరిగ్గా బోధన చేయలేనటువంటి పరిస్థితి ఈ రోజు ఈ ప్రభుత్వం కల్పిస్తా ఉంది. అదే కాకుండా అధికారంలోకి వచ్చిన వెంటనే మాకున్నటువంటి అనేక ఆర్థిక సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పి తెలియజేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు మా సమస్యలు ఒక్కటి కూడా పరిష్కరించకుండా అన్నింటినీ వదిలేశారు. అధికారంలోకి రాగానే మంచి ఫిట్మెంట్ తో కూడిన పిఆర్సీ ఇస్తామన్నారు. ఇప్పటికి 2.5 సంవత్సరం దాటిపోయినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా నాకు పిఆర్సీ కమిటీ కూడా వేయలేదు. కాబట్టి వెంటనే పిఆర్సీ కమిటీ వేసి 30% మధ్యంతర వృత్తిని వెంటనే ప్రకటించాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే మాదిరిగా మాకు 30,000 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఒక రోడ్ మ్యాప్ వేసి అతి త్వరగా మాకు వాటన్నిటిని కూడా విడుదల చేయాలని చెప్పి, అదే మాదిరిగా పెండింగ్ డిఏలు కూడా ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే మాదిరిగా పిల్లల్ని ఒత్తిడి లేకుండా సెలవు దినాలలో వాళ్ళకు కూడా విశ్రాంతి ఇవ్వాలని చెప్పి, అప్పుడు మాత్రమే నూతన ఉద్దేశంతో పిల్లవాడు చదువుకొని డెవలప్ అవుతాడని చెప్పి మేము కాబట్టి ఏదైతే 100 రోజుల ప్రణాళిక ఇచ్చున్నారో దాంట్లో సెలవు దినాలు మినహాయించాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. Please subscribe SS News AP.